సో బైబిల్ ఉన్నవారు దయచేసి ఓపెన్ చేసి దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా మనవి. 1 రాజులు 17వ అధ్యాయం. 1 రాజులు 17. అంతటా గిలాదు కాపురసుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. సో ప్రాఫెట్ ఎలైజా దేవుని ఒక ప్రవక్తగా, దేవుని ఒక దైవజనుడిగా మనకు కనిపిస్తున్నాడు. సో ఆయన దేవుని పట్ల ఉన్న విశ్వాసం, దేవుడు ఈయన పట్ల ఉన్న నమ్మకం, రెండు విషయాలను చర్చించుకుందాం. మనం దేవుని నమ్ముతున్నాం, బాగానే ఉంది, కానీ దేవుడు మన యందు నమ్మిక ఉంచాడా, మనల్ని ట్రస్ట్ చేయగలుగుతున్నాడా, అండ్ ఆల్సో దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలుగుతాడు ఆయన మనకి తోడై ఉంటే, అండ్ ఆల్సో మనం ఆయన యందు విశ్వాసం కలిగి ఉండి ఆయన చెప్పిందల్లా మనం చేసినప్పుడు మనం నిజంగా ఎంతవరకు ఎదగగలుగుతున్నాం. బికాస్ అందరం కూడా ఏ ఫౌండేషన్ మీద ఉన్నామనంటే లోక అనే సిస్టమ్ మీద మనం కట్టబడి ఉన్నాం. సో దట్ దేవుడు ఏ వాక్కు మనకిచ్చినా దాన్ని మనము గ్రహించలేకపోతున్నాం, దాన్ని మనము స్వీకరించలేకపోతున్నాం. ఎందుకు అనంటే మన లైఫ్, మన జీవితాలన్నీ కూడా లోకంలో కట్టబడిన కట్టడాల మీద మనం కట్టుకొని ఉన్నాం. సో లోకంలో ఉన్న పద్ధతులపైన మన లైఫ్ అంతా కట్టబడి ఉంది. ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు, రకరకాల విషయాలలో ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, అన్నీ మనం మైండ్ సెట్ అనేది ఒక బలమైన దుర్గముగా మన మైండ్లో మనం కట్టుకొని ఉన్నాం. దాన్ని బట్టి దేవుని వాక్కు మనకు వచ్చినా కూడా మనకు అది అర్థం కావట్లేదు. దేవుని వాక్కు మనకి ప్రత్యక్షమైనప్పటికీ కూడా ఆ వాయిస్ ఆఫ్ గాడ్ అనేది మనం వినలేకపోతున్నాం. బికాస్ వీఆర్ ఆల్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్లీ సిస్టమ్. కానీ ఇక్కడ ప్రవక్త దేని మీద ఆధారపడి కట్టబడ్డాడు. సో అది ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకనంటే మీరు నిజంగా దేవుని పరమైన వ్యక్తులుగా, దేవుని పరమైన బలాఢ్యులుగా మీరు దేవుని సన్నిధిలో నిలవబడాలన్నా, దేవుని కార్యాలు బలంగా మీరు సొసైటీలో చేయాలన్నా, ఏ పరంగా అయినా సరే, ఆర్థిక పరంగా అయినా, ఆత్మీయంగా అయినా, ఇంకే పరమైనా సరే, దేవుని కట్టడాల మీదనే మనము మన లైఫ్ని కట్టాలి. లోక సంబంధమైన పద్ధతుల మీద మన జీవితాలు కట్టుకున్నప్పుడే దేవుని వాక్కు మన దగ్గరికి రాదు, దేవుని స్వరం మన దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా అది మనం స్వీకరించలేకపోతాము. కాబట్టి అందరము ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ఏంటంటే దేవుని వాక్కు మన దగ్గరికి రావటం కోసం, దేవుని స్వరం మనం స్వీకరించటాని కోసము దేవుడు పద్ధతి మీదనే మన యొక్క ఆత్మీయ జీవితం కట్టబడాలి. దేవుడు వేసిన ప్రతి ఒక్క సంకల్పం మీదనే, చిత్తం మీదనే మన లైఫ్ అనేది కట్టబడాలి. సో చాలామంది జీవితాలు ఎలా కట్టబడ్డాయంటే లోకం విడుదల చేసే పద్ధతుల మీద, లోక ఆచారాల మీద మనందరి జీవితాలు కట్టబడ్డాయి. అలా కట్టబడిన ప్రతి వ్యక్తి ఒకరితో దేవుడు స్వరం వాళ్ళ దగ్గరికి రాలేకపోతుంది. ఏం అడ్డొస్తుంది? వాళ్ళు కట్టుకున్న గోడ వాళ్ళకి అడ్డొస్తుందంట. కానీ ఇక్కడ ప్రవక్త అయిన ఎలైజా దేవుని స్వరాన్ని ఎలా వినగలుగుతున్నాడు, ఆయన వాక్కును ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నాడంటే లోక సంబంధమైన పద్ధతుల మీద ఆయన విశ్వాసం ఆధారం చేసుకోలేదు. దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు. అది లోకానికి వ్యతిరేకం కావచ్చు, లోకానికి మంచి కావచ్చు. అందరికి అర్థమైందా? సో ఇక్కడ ఏం చేస్తున్నాడు ఎలైజా? అక్కడ ఉన్న చెడును బట్టి ఆయన మాట ఏమని పలుకుతున్నాడు? 3.5 సంవత్సరాల వరకు ఈ యొక్క దేశం మీదకి వర్షము రావద్దు అని ప్రార్థన చేశారు, పలికాడు. సో ఈ ప్రొఫెసైడ్ ఓవర్ ద ల్యాండ్. సో అక్కడున్న ప్రాంతం, అక్కడున్న దేశంలో 3.5 సంవత్సరాల వరకు వర్షం రాకుండా ప్రవక్త ఆజ్ఞాపిస్తాడు. దేవుని శక్తితో నింపబడిన వ్యక్తి, దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి, దేవుని వాక్కును ఆయనకు ప్రత్యక్షముగా కనబడుతున్న వ్యక్తి, ఇవన్నీ కలిగి ఉన్న వ్యక్తి ఏమని ప్రకటిస్తుండో, ఏమని ప్రవచిస్తుండు? మంచా చెడా?
ఇది చెప్పండి, ఇప్పుడు మీ లోకపరమైన ఆలోచనను బట్టి చెప్తే ఇది మంచా చెడా? 3.5 సంవత్సరాల వరకు ఈ దేశంలో వర్షాలు రాకూడదని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది మంచా చెడా? చెడులాగా కొడుతున్నది. బట్ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ అన్ టు ద సైట్ ఆఫ్ ద గాడ్. సో దేవుని దృష్టిలో అది చెడు మంచి అనేది కాకుండా మన మానసిక దృక్పథంతో చూసినప్పుడు అది చెడుగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రవక్త పలికిన మాట ఏదైతుందో అది శాపంగా అక్కడున్న దేశం పైన నిజంగానే వర్తించింది. సో ఈయన ప్రవక్త కాబట్టి పలికిన మాట దేవుడు స్థిరపరిచాడు. ఎప్పుడైతే 3.5 years 3.5 సంవత్సరాల వరకు ఈ దేశం మీద వర్షాలు రావద్దు అన్నప్పుడు కరువు వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. అక్కడ వర్షాలు రాకపోతే తినడానికి తిండి దొరుకుతుందా? ఇంకా పంటలు పండుతాయా? పండు. మనకు కావాల్సిన ఆహారం బియ్యం కావచ్చు, మనకు కావాల్సిన పండ్లు కావచ్చు, మనకు కావాల్సిన కూరగాయలు కావచ్చు, అవన్నీ వర్షం వస్తే తప్ప మనం తినలేం. ఎన్ని సంవత్సరాల వరకు చెప్పించాడు? 3.5 సంవత్సరాల వరకు. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది 3.5 సంవత్సరాల వరకు అక్కడ వర్షం రావద్దని మరి ప్రవక్త అయిన ఎలైజా దేవుని ఆజ్ఞ చొప్పున అక్కడ ప్రకటిస్తాడు. దానిని బట్టే 3.5 సంవత్సరాల వరకు వర్షాలు రాకుండా అంత డ్రై ల్యాండ్ అయిపోతుంది. అప్పుడు కూరగాయలు రావు, ఫ్రూట్స్ రావు, బియ్యం పండించబడవు, తినడానికి ఆహారమే ఉండదు. అక్కడ కరువు అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కరువు అనేది స్టార్ట్ అయిన టైంలో దానికి ముందు ప్రవక్త అయిన ఎలీషా మాట పలికిన వెంటనే దేవుడు ఏం చేస్తున్నాడు ప్రవక్తని? ఇప్పుడు ఐ వాంట్ టు గో డీప్. సో కొంచెం లోతుగా వెళ్తున్నాను, ఫోకస్గా ఆలోచించాను. దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వ్యక్తిగా ప్రవక్త ఏదైతే చెడు పలికాడో ఆ చెడు నుంచి దేవుడు ప్రవక్తను వేరు చేశాడు. చెడు జరుగుతుంది ప్రవక్త ద్వారా, కానీ ప్రవక్తను ఏం చేశాడు? వేరు చేశాడు. అందుకే 2nd verseలో పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకులను ఆజ్ఞాపించుతున్నానని అతనికి తెలియచెప్పగా. ఊర్లో ఆహారం ఉంది, కూరగాయలు ఉన్నాయి, ఇంకా బియ్యం పండుతూనే ఉన్నాయి. ఎందుకంటే అప్పుడే చెప్పించాడు కాబట్టి ఇంకా ప్రాసెస్ అప్పుడే స్టార్ట్ అయింది. అయినప్పటికీ నీ పిండి ఉంది, అయినప్పటికీ నీ ఆహారం ఉంది, అయినప్పటికీ నీ కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ప్రవక్త అయిన ఎలీషాకి? ఏం చెప్తున్నాడు? యూ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ వాట్ యు కర్స్డ్. నువ్వు చెప్పించిన శాపం అనే మాట నుంచి నువ్వు వేరుపరచబడాలి. ఎందుకు? ఎప్పుడైతే ఒక దేశాన్ని నువ్వు శపించావో అక్కడ తినాల్సిన ప్రతి పదార్థము కూడా శాపగ్రస్తం అయిపోయింది. బియ్యము శాపం అయిపోయింది, పిండి శాపం అయిపోయింది, ఎవ్రీథింగ్. సో అక్కడ శాపంలో అదంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. కాబట్టి నువ్వు సీక్రెట్ ప్లేస్కి వచ్చేసి నేను చెప్పిన ఒక స్థలానికి నేను నిన్ను రమ్మంటున్నాను కాబట్టి నువ్వు అక్కడికి వచ్చేసి. ఆ దేశంలో అన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి, అప్పుడే చెప్పించాడు కాబట్టి వెంటనే ఇంకా రెస్పాండ్ అవ్వదు. సో టైం పడుతూ ఉంటుంది, 3.5 సంవత్సరాలు కాబట్టి. కానీ అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రవక్త అయిన ఎలీషాని దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక రహస్యమైన స్థలములోకి నడిపిస్తున్నాడు. అక్కడ ఏముందంట? తాగడానికి వాటర్ ఉన్నాయి, తినడానికి తిండి ఏం లేదు. కానీ ఏం చేస్తాడంట దేవుడు? కాకులను పంపించి ఆహారాన్ని ఎలీషాకి ఇస్తాడంట. ఏం పంపించి? వేరే పక్షులను పంపొచ్చు కదా. గాడ్ ఈజ్ ఆల్వేస్ ఛాలెంజ్ టు ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ద బిలీవర్స్. విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. మనకుండదు ఛాలెంజింగ్ దేవుడితో, దేవుడికి మనకుంటుంది. ఎందుకు అనంటే వేరే పక్షులతో పంపించవచ్చు ఆహారాన్ని. నిజం చెప్పండి, ఏ పక్షులు గుంజుకొని తింటాయి ఆహారాన్ని మీ దగ్గర ఉంటే? కాకులు. అట్లాంటి జాతికి సంబంధించిన పక్షులే గుంజుకొని తింటాయి. నీ దగ్గర నీ చేతులు ఏమున్నా కానీ చేతుల కింద తీసుకొని పోతాయి అవి. వేరే పక్షులు వచ్చి అట్లా తీసుకుపోతాయా? పిట్టలు కానీ, పావురాలు కానీ, ఇంకా వేరే జాతికి సంబంధించిన పక్షులు కానీ ఏవి తీసుకుపో. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ క్రో. సో అలాంటి పక్షులనే దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. ఆ పక్షిని వాడుకొని దాన్ని దేవుడు ఆజ్ఞాపించి ఎవరిని పోషిస్తున్నాడు? ఏలియాను పోషిస్తున్నాడంట. హల్లెలూయా. అక్కడ శాపం అనేది వర్క్ అవుతున్న ప్రాసెస్లో దేవుడు శాపం నుంచి ఏలియాను సపరేట్ చేశాడు. సపరేట్ చేసి ఎక్కడ నడిపిస్తున్నాడు? ఆయన పంపించిన వాగ్దానం అనగా ఆయన ఏదైతే దేవుడు మాట ఇచ్చాడో ప్రవక్త అయిన ఏలియాకి అక్కడికి పంపిస్తున్నాడంట.
అక్కడ ఏముంది? ప్రవక్త అయిన ఏలియాకు ఆహారము, తాగడానికి నీరు. సో అదంతా భూమి నుంచి వస్తుందా? లేదు. ఎవరు పోషిస్తున్నారు? దేవుడే స్వయంగా కాకులను పంపించి ప్రవక్త అయిన ఏలియాను పోషిస్తున్నాడు. హల్లెలూయా. అలాగని ప్రవక్త అయిన ఏలియాకు ఊర్లో ఏమీ లేదంటారా? ఊర్లోకి వెళ్తే ఎవ్వరు ఏది ఇయ్యరంటారా? అందరూ అన్నీ ఇస్తారు. తినడానికి, ప్రవక్తకు తినడానికి అన్నీ ఉన్నాయి. కానీ ఉన్నప్పటికీ దేవుని ఆజ్ఞనే ప్రవక్త అయిన ఏలియా ఫాలో అయ్యాడు. ఈరోజు గాడ్ ఎలైజాకి నేర్పించిన విధానం ఏంటంటే, అన్నీ ఉన్నా నా మీదనే ఆధారపడాలి. ఏమీ లేకపోతే ఎవరి మీద ఆధారపడతాం? దేవుని మీద ఆధారపడతాం. అది యాదృచ్ఛికం, అది ఖచ్చితంగా కామన్గా అన్నీ జరుగుతుంటాయి. ఏమీ లేకపోతే ఎవరి మీద ఆధారపడతాం? ఎవరు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. అందరు దిక్కున్నప్పటికీ కూడా దేవుని వైపే నువ్వు, ఆయన దిక్సూచిగా తీసుకొని ఆయన వైపే నువ్వు ఆకర్షించబడుతుంటే అది గ్రేట్. ఇక్కడ ఎలైజాకి కూడా అదే నేర్పిస్తున్నాడు. అన్నీ ఉన్నాయి. ఊర్లోకి వెళ్తే నీకు తినడానికి తిండి ఉంటుంది, తాగడానికి నీళ్ళు ఉన్నాయి, ద్రాక్షరసం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేను చూపించిన స్థలంలోకి నువ్వు రా. ఎందుకు? నువ్వు వారి మీద వీరి మీద ఆధారపడొద్దు, నా మీద ఆధారపడాలి, నా మాట మీద ఆధారపడాలి. నా మాటలోనే సమస్తం ఉంది. దాని మీద ఆధారపడినప్పుడే నీ నుంచి జీవ జలపు ఊట బయటికి వస్తుంది. అందుకే చాలామంది ఏదన్నా మనకి సమృద్ధి ఉందనంటే దేవుని మీద ఆధారపడతామా? దాని విషయంలో ప్రార్థన కాదుగా ఆలోచన కూడా చేయం. ఈ దేవుని చిత్తమా కాదా, మరి దేవుని పరమైన విధానమే వెళ్తున్నామా లేదా, ఏది కూడా ఆలోచన చేయం. మన మైండ్ అంతా ఈ విధంగా ఈరోజు అలా ఉంది. ఈరోజు దాని నుంచి విమోచన మీరు అందరూ పొందుదురుగాక. హల్లెలూయా. ఏమీ లేకపోతే ఎవరి మీద ఆధారపడతాం? దేవుని మీద. ఏలియాకు అన్నీ ఉన్నాయా? ఏమీ లేకనా? అన్నీ ఉన్నాయి. ఊర్లో కావాల్సినవన్నీ దైవజనుడికి ఇస్తారు. ముందు వచనాల్లో చూస్తే దైవజనులకు ఇచ్చేవాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు. అన్నీ ఉన్నా కానీ ఎవరి మీద ఆధారపడుతున్నారు ఏలియా? దేవుని వాక్కు. ఈ సబ్స్టెండెడ్. సో ఈ ఫోర్స్డ్ హిమ్సెల్ఫ్. ఎవరి మీద ఆధారపడటానికి? దేవుని మీద ఆధారపడటానికి. ఈరోజు ఒకటే విషయం మీకు తెలియపరుస్తున్నానని, ఏ విషయంలో మీరు సమృద్ధిగా ఉన్నారో స్టిల్ మీరు దేవుని మీద ఆధారపడుతున్నారా? సమృద్ధిగా ఉన్నారు కాబట్టి దాని మీద ఆధారపడుతూ మీ లైఫ్ ముందుకు వెళ్తుందా? ఒక్కసారి పరీక్షించుకోండి. మీరే పరీక్షించుకోండి. ప్రేయర్ ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఏం పరీక్షించుకుంటారు? అంత సమృద్ధి, ఏ విషయంలో సమృద్ధిగా మీరు ఉన్నారో ఆ విషయం నిజంగా గాడ్పై డిపెండ్ అవుతున్నారా లేదా? ఎందుకు? స్పిరిచువల్గా ప్రాఫెట్ ఎలైజా చూస్తున్న వాక్కు వేరు. సో అబ్రహాం దగ్గరికి వస్తే, అబ్రహాం అంట ధనవంతుడు అన్ని విషయాల్లో, ఏదో కొన్ని విషయాల్లో కాదు. డబ్బులే కాదు, బంగారమే కాదు, పని మనుషులే కాదు, అన్నీ ఉన్నాయి ఆయనకి. నెక్స్ట్ వచనంలో ఉంటుంది కదా, ఈ అగైన్ స్టార్టర్ జర్నీ ఫర్ సంథింగ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. అన్నీ ఉన్నా కానీ ఆయన తృప్తిపరచబడలేదంట. ఇంకా దేనికోసమో ఆయన జర్నీ స్టార్ట్ చేశాడంట. మనకేంటి? బిల్డింగ్ ఉందా? తృప్తిగా ఉంటాం. డబ్బులున్నాయా? తృప్తిగా ఉంటాం. స్వస్థత ఉందా? తృప్తిగా ఉంటాం. ఆరోగ్యం ఉందా? తృప్తి కలిగి ఉంటాం. మనకు కావాల్సిన డబ్బులున్నాయా? తృప్తిగా ఉంటాం. అప్పట్లో అలా లేరండి. అందుకే బాగా ఆలోచిద్దాం. ఒక విషయం చెప్తాను. వాక్యం చెప్పుకుంటూ ఎలాంటి అద్భుతాలు చేయకుండా మనం కేవలం వాక్యమే చెప్తే ప్రజలు వస్తారా? తగ్గిపోతారా? తగ్గిపోతారు. అవునా కదా? ఎంతమంది నమ్ముతున్నారు ఆ విషయం? నమ్ముడుగా చూస్తున్నాం కూడా. నేను స్టార్ట్ చేయలే, ఇంకా మిరకిల్ స్టార్ట్ చేస్తే వేరుంటుంది. అందరికి అర్థమవుతుందా? అద్భుతాలు నేను స్టార్ట్ చేస్తున్నాను అనుకో, ఇది గర్వమైన మాట కాదు కానీ నిజతత్వంతో వచ్చిన మాట. వెన్ ఐ బిగన్ టు స్టార్ట్ డూయింగ్ మిరకిల్స్, నో వన్ కెన్ అండర్స్టాండ్ దట్ లెవెల్ ఆఫ్ మిరకిల్స్. ఎందుకంటే నా లైఫ్లో నేను చూసే మిరకిల్స్, చేసిన మిరకిల్స్ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు 95% మంది చూడలే. అలాంటి అద్భుతాలు నా ద్వారా దేవుడు చేయగలుగుతాడు. కానీ నా బాధ ఏంటి? అద్భుతాలు చేస్తే యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి మిరాకిల్ చేస్తాడు. 5,000 మందికి ఏం చేస్తాడు? 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచేటట్టుగా అద్భుతం చేస్తే నెక్స్ట్ టైం శిష్యులు ఏం కోరుకుంటారు? యేసు ప్రభు దగ్గర నుంచి ఏం చేస్తారు? ఎప్పుడు చేస్తాడా అద్భుతము? మళ్ళా ప్రజలు వచ్చారు కదా, మళ్ళీ ఇంకెప్పుడు చేస్తున్నాడు? ఇంక అసలు ఆలస్యం అవుతుంది కదా, మిరాకిల్ చేయట్లేదే. వీళ్ళు కష్టపడి
మరి సంఘానికి మందిరానికి డబ్బులు వస్తున్నాయి, ఎవరో కానుకలు వేస్తున్నారు, ఆ కానుక తీసుకొని పోయి వాళ్ళకి ఆహారము కొనిపెట్టి తీసుకొని వచ్చే బాధ్యత వీళ్ళది. బట్ స్టిల్ దేని మీద డిపెండ్ అవుతున్నారు? మళ్ళీ మిరకిల్స్. అట్లాంటి మనసు మీకు వస్తుందేమనే భయంతో అద్భుతాలు చేయట్లేదు. ఎంతసేపు అండి మిరాకిల్ చేయడానికి? పోయిన వారం ఒక మాట చెప్పాను, ధనాధన్ నేను చెప్తాను ఫాస్ట్గా, కానీ మీరు ఐడెంటిఫై చేయలేరని. ప్రాఫెసీస్ ఏదైనా సరే, నీ లైఫ్లో ఎవరున్నారు, నీ లైఫ్లో మీరు ఎక్కడ ఓడిపోయారు, మీ లైఫ్లో ఎలాంటి పర్సన్స్ మీకు శత్రువులుగా ఉన్నారో ధనాధన్ చెప్పేస్తాను, కానీ మీరు ఆలోచించి దాన్ని పసిగట్టడానికే టైం పడుతుంది. నేను చెప్పడానికి నాకు టైం ఈజీగా, నేను దాని విషయంలో యాక్సెస్ ఉంటుంది నాకు. ధనాధన్ ధనాధన్ వరుసగా కూర్చోబెట్టి 10 మందికి 10 సెకండ్లో చెప్పేస్తాను, కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? గంట. సో గాడ్ ఈజ్ ఆల్వేస్ స్పీడ్, బట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ డిలేయింగ్ ద స్పీడ్ ఆఫ్ గాడ్. దేవుని ఒక స్పీడ్నెస్ని ప్రజలే డిలే చేస్తారు. సో మిరకిల్స్ ఈజ్ నాట్ ఎ నేచర్ ఆఫ్ గాడ్, క్యారెక్టర్ ఈజ్ నేచర్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క నేచర్ ఏంటి? ఆయన నుండి కలగజేయబడుతున్న ప్రతిదీ కూడా ఈజ్ నేచర్. సో మిరకిల్స్ ఈజ్ వాట్ వీఆర్ నాట్ డిపెండింగ్, వీఆర్ డిపెండింగ్ ఆన్ జీసస్. యేసుక్రీస్తు మాట ఏం సెలవిస్తాడో దాని మీద నాకు నమ్మకం ఉంది, కానీ మిరకిల్స్ మీద కాదు. అందుకే వెంటనే యేసు ప్రభువు ఏమంటారు శిష్యులతోని, ఎందుకు నా వైపు చూస్తున్నారు అవిశ్వాసులారా? ఇంకా అద్భుతాల మీదనే మీరు దాని మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, పోయి తీసుకొని కొనుక్కొని ఆహారాన్ని కొనుక్కొని వీరికి పంచిపెట్టుడని చెప్తాడు నెక్స్ట్ టైం. హల్లెలూయా. ఎందుకు వీళ్ళు నెక్స్ట్ టైం ఏం చేస్తారు? దేని మీద ఆశ కలిగి ఉంటారు? అద్భుతాల మీద ఆశ కలిగి ఉంటారు. ఎవరిని మర్చిపోయి? యేసు ప్రభుని మర్చిపోయి. ఆయన ఏం సెలవిస్తాడో అనే దానిపై ఫోకస్ రాదు. అర్థమవుతుంది అందరికీ? నెక్స్ట్ ఏం వాక్కు ఇస్తాడో తెలీదు. నెక్స్ట్ ఏం వాక్కు ఇస్తాడో వీళ్ళు వెయిట్ చేయరు, వీళ్ళే డిసిషన్ తీసుకుంటారు. ఏంటి? అద్భుతం చేశాడుగా యేసుప్రభు ఇంతకు ముందుకు, ఇప్పుడు కూడా యేసుప్రభు అలానే చేస్తాడు. డిసిషన్ ఎవరు తీసుకుంటున్నారు? వీళ్ళు తీసుకుంటున్నారు. డిసిషన్ మేకర్ ఎవరు ఉండాలి మన లైఫ్లో? జీసస్ క్రైస్ట్. అందుకే ప్రవక్త అయిన ఏలియా ఆ మాట పలికిన తర్వాత ఈజ్ వెయిటింగ్ ఫర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఈజ్ నాట్ టుక్ ఏ డిసిషన్ ఇన్ హిస్ లైఫ్. ఆయన లైఫ్లో ఒక డిసిషన్ తీసుకోలేదు, స్టిల్ వెయిట్ చేస్తున్నాడు. పిమ్మట యెహోవా వాక్కు ఆయన దగ్గరకు వచ్చి సెలవిస్తుందంట. ఏం చేయమని సెలవిస్తున్నాడు దేవుడు? నువ్వు నది దగ్గరికి రా, అక్కడ నువ్వు ఏం చేయాలంట? దాగి ఉండుము. ఇక్కడ అసలు వర్డ్ ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పండి. 3rd verse 4th verse ఐ థింక్. 3rd verse చదవ. నీవు అచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. రైట్. అందరు కనబడేలా ఉండమంటున్నాడా? దాగి ఉండమంటున్నాడా? దాచుకునే చోట ఎవరికి ఇష్టం? దాచుకునే చోటు ఎవరికి ఇష్టం చెప్పండి? ఎవరికైనా ఇష్టం ఉంటుందా? గుహలో ఒక్కడిగా ఉండి ప్రార్థన చేయడానికి ఇష్టం ఉంటుందా? ప్రజల్లో ఎక్కువ ప్రార్థన చేయాలని ఇష్టం ఉంటుందా? నిజం చెప్పండి, ప్రజల్లోనే ఇష్టం ఉంటుంది. కళ్ళు మూసుకున్నప్పుడు ధైర్యం ఉంటుంది ప్రజల్లో. నా పక్కన ఏ పాము వచ్చినా, నా పక్కన ఇంకేది వచ్చినా, మా పక్కన ఇంకో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారులే అనే ధైర్యంతో ప్రార్థన చేస్తాం. అదే ఒక్కడిగా గుహలోకి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం అనుకో, ధైర్యం ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఎవ్వరు లేరు కాబట్టి. విశ్వాసమా అవిశ్వాసమా? ఇది అవిశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బికాజ్ ఐ గో త్రూ ద సేమ్ ఎక్స్పీరియన్స్. అన్నీ అనుభవించి మీ దగ్గరకు వచ్చి చెప్తానని. చాలా శాతం నేను అలా ఒక్కడిగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పాము రాలేదని కాదు, సర్పం రాలేదని కాదు, తేలు రాలేదని కాదు, కొన్ని విష పక్షులు కానీ కొన్ని ఉంటాయి, అవి కొన్ని పురుగులు, అవి రావని కాదు. ఎప్పుడైతే అవి వస్తాయో నేను ప్రార్థన చేస్తున్నప్పుడే ఐ సీ ఇన్ ద స్పిరిట్. అది ఎగ్జాక్ట్గా మీరు స్పిరిట్లో ఉన్నారా లేదా అనేది లెట్ ద స్నేక్ టెస్ట్ వెదర్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ ఆర్ నాట్. మనం స్పిరిట్లో ఎందుకుంటాం? మొత్తం ఫ్లెష్లోనే ఉంటాం. ఈవెన్ దో వీఆర్ ఇన్ ద ప్రేయర్. మనం ప్రార్థనలో ఉన్నా కానీ దేనికోసం ప్రార్థన అంతా? శరీర సంబంధమైన విధానాలను కోసమే ప్రార్థన. అందుకే పాము వచ్చి కాటేస్తుంది. ఎలా ఉండాలి ప్రార్థన చేస్తున్నప్పుడు? నీ స్పిరిట్ అనేది నీ శరీరాన్ని ఓవర్కమ్గా చేసుకొని నీ ఆత్మ నీ శరీరానికి అతీతముగా వెళ్ళినప్పుడే యు ఆర్ ఇన్ ద స్పిరిట్. ఆ పొజిషన్లోకి రావాలి నువ్వు ప్రార్థన చేసినప్పుడు. ఎప్పుడవుతుంది అది? ఫస్ట్ ఒక 20-30 నిమిషాలు ప్రార్థన ఉత్తది, అది ఉతాస్ ప్రేయర్. అది
అది వేస్ట్ ప్రార్థన అంతా. ఫస్ట్ ఎంత, ఒక 10-20 నిమిషాలు. ఎందుకు, చెత్త అంతా ఫస్ట్ చేస్తే 20 నిమిషాలు ప్రార్థనలోనే ఉంటుంది. 20 నిమిషాలు 30 నిమిషాలు అయిన తర్వాత మెల్లిగా ప్రార్థన స్టార్ట్ చేస్తాం. అప్పుడు దేవుని సన్నిధి మనం ఫీల్ అవుతామంట. అప్పుడు మెల్లిగా గాడ్ స్పిరిట్ మనల్ని లీడ్ చేస్తాడు. కానీ మనం చేసే ప్రార్థన ఎంతసేపు, చేసేదే 10 నిమిషాలు. దేవుని ఆత్మ ఎప్పుడు లీడ్ చేస్తాడు, చెయ్యడు. సో మనం చేసే ప్రార్థనలు సరిగా లేక, మనం స్పిరిచువల్ లైఫ్ అనేది గాడ్తో సరిగా కనెక్ట్ అవ్వలేక ఉండటం వల్ల దేవుని వాక్కు మనకి ప్రత్యక్షం అవ్వలేకపోతుంది. సో ఈరోజు దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి ప్రవక్త అయిన ఏలియా ఏదైతే చేస్తున్నాడో దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా చేస్తున్నాడు. అయితే గలేషియన్ చాప్టర్ 6 వర్స్ నెంబర్ 6లో ఒక వర్డ్స్ ఉంది. ఏది విత్తుతామో అదే, తెలుసా ఈ స్క్రిప్చర్? ఏది విత్తుతామో అదే కోస్తాం. ఏమి విత్తనో అదే వాడు కోస్తాడంట. వాట్ యూ సో షల్ రిప్. ఏది విత్తుతావో అదే నువ్వు కోస్తావు. అది మన అందరికీ వర్తిస్తుందండి. బట్ ఏలియా ప్రవక్తకు వర్తించదు. బికాజ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ టు సో సంథింగ్ బై గాడ్. దేవుని ఆత్మ చేత ఇన్ఫ్లుయెన్స్ అయి అతడు విత్తుతాడంట. సో దట్ అతడు విత్తిన దానిని అతడు కొయ్యాడు, దేవుడు విత్తిన దానిని అతడు కోస్తాడు. సో 2 కాంట్రిబ్యూషన్స్ థింగ్స్ ఉంటాయి అక్కడ, అర్థం చేసుకోండి. మనం విత్తిన దానిని మనం కోసినప్పుడు మన క్రియల మూలముగా మనం తీర్పు తీర్చబడతాం. యేసుక్రీస్తు ప్రభు విత్తిన దానిని మనం కోసినప్పుడు యేసు ప్రభు క్రియల మూలముగా మనం తీర్పు తీర్చబడుతున్నట్టు లెక్క. ఈరోజు మీరు క్రియల వల్ల, మీరు చేసే పనుల వల్ల మీరు తీర్పు తీర్చబడుతున్నారంటే యు ఆర్ నాట్ అండర్ ద ప్రొఫెటిక్ గ్రేస్. మనం ప్రవక్త అయిన ఏలియాలాగా మనం లేమని అర్థం. అందుకే మనం నమ్మినదే మన జీవితాల్లో జరుగుతాయి. మన క్రియలే మనకి తీర్పు తీరుస్తాయి. మనం మన యందు విశ్వాసం ఏదైతే మనం పెడతామో అదే మనల్ని వెంబడిస్తాయి. మనం చేసే పాపాలే మనల్ని వెంబడిస్తాయి. సో నేను ఏది విత్తితే అదే నేను కోస్తాను. అలా కొయ్యొద్దు. యేసు ప్రభు విత్తింది నేను కొయ్యాలి అని అంటే నీ ఫెయిత్, దేవుని వాక్కు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు చూడగలిగే వ్యక్తిగా ఆ స్థాయిని నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు అట్టి గ్రేస్ మీ అందరికి కలిగించును గాక. హల్లెలూయా. సో ఎలా పోషిస్తున్నాడంటే దేవుడు ఏలియాని ఒక నది దగ్గరికి తీసుకొచ్చి మంచి వాటర్ని ఇస్తూ కాకులతో మంచి భోజనాన్ని పెట్టిస్తున్నాడంట. ఎంతమంది కష్టపడుతున్నాం మనం పోషణ కోసం? అందరం కష్టపడుతున్నాం. బికాస్ దట్స్ అ కట్స్. బట్ దేవుడు ప్రవక్త అయిన ఏలియాని ఎలా పోషిస్తున్నాడు? సృష్టిని ప్రిపేర్ చేసి పోషిస్తున్నాడు. సో ఈ విషయంలో కొన్ని సబ్జెక్ట్ విషయం మాట్లాడతాను, బాగా ఆలోచించేద్దాం. రానున్న 3.5 సంవత్సరాల్లో ఏం రాబోతుంది? కరువు, అకార్డింగ్ టు ద ప్రాఫిట్స్ వర్డ్. రానున్న 3 సంవత్సరాలలో కరువు రాబోతుంది. కాబట్టి దేవుడు ఏలియాను సిద్ధపరుస్తున్నాడు. నేను ఈరోజు నీకు అన్నీ ఉన్నా కూడా నేను నిన్ను పోషిస్తున్నా. ఏమి లేనప్పుడు పోషించలేనా? పోషించగలదు. అన్నీ ఉన్నా కూడా పోషించగలిగే దేవుడిగా ఉన్నప్పుడు ఏమీ లేకున్నా, అంటే 3.5 సంవత్సరాల తరువాతనో ముందో ఏదైతే కరువు రాబోతుందో ఆ టైంలో కూడా నిన్ను పోషిస్తానని ప్రవక్త అయిన ఏలియాకు పరిస్థితి ద్వారా అర్థాన్ని కలిగిస్తున్నాడు. ఈరోజు మీ లైఫ్లో ఎన్ని పరిస్థితులు వస్తున్నాయో, ఏం నేర్చుకుంటున్నారో దాన్ని బట్టే దేవుడు మహిమపరచబడతాడు. ఒకవేళ పరిస్థితులలో నేర్చుకోరా, దేవుడు నీ ద్వారా మహిమపరచబడాడు. సో వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఎలాంటి పరిస్థితులు మీ లైఫ్లోకి వస్తున్నాయో దాని ద్వారా మీరు నేర్చుకున్నదగిన గుణాన్ని, సద్గుణాన్ని కలిగి ఉన్నట్లుగా దేవుడు మీకు కృప కలిగించునుగాక. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడితే ఏమీ లేనప్పుడు అదే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడండి. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు మనుషుల మీద ఆధారపడితే, ఏది లేనప్పుడు మనిషిని నీకు పోషించాల్సి వస్తుంది. కానీ మనిషి పోషిస్తాడా? ఎన్నో విధాలుగా కాన్సిక్వెన్సెస్ వస్తాయి. ఈరోజు 1000 రూపాయలు ఇచ్చే రేపు 10 మాటలు అంటాడు మనిషి. అంటాడా? అనడా? అంటాడు. చిన్న సహాయం చేసే నీ నుంచి ఏదో కోరుకుంటాడు వ్యక్తి. నీ నుంచి ఏది రాకపోతే వాడికి ఏదైనా చేయగలుగుతాడా? లేదు. అందరం అలానే ఉన్నాం. బట్ నాట్ గాడ్. దేవుడు అలా కాదు. అందుకే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎవరి మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తుండాలా? దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకానొక టైంలో నీ జీవితంలో ఏది లేని సమయం వచ్చినా కూడా
ఆయననే నీకు పోషిస్తాడంట. ఆయననే అన్ని విషయాల్లో మీకు పోషణకరుడిగా, పోషణకర్తగా యేసుక్రీస్తు నామంలో దేవుడు మీకు పనిచేయనుగాక. హల్లెలూయా. సో ఆ కాన్సెప్ట్ అన్లాక్ అవ్వాలంటే ఫస్ట్ వన్, మీ లైఫ్లో ఏ విషయంలో సమృద్ధి కలిగి ఉన్నారో స్టిల్ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడే ఆ లక్షణం మీరు ఖచ్చితంగా పెంచుకోవాలని దేవుడు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ వర్స్ చదువుదాం, వర్స్ నెంబర్ 5. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. 7th వర్స్ చదవండి. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా కొంతకాలమైన తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది? మెల్లిగా కరువు. ఇంతకుముందు కరువు ఉందనా? లేదు. అప్పుడే మాట ప్రకటించాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ ద టూ థింగ్స్. కరువు ఉన్న సమయంలో దేవుడు ఏలియాని ఏం చేశాడు? పోషించాడు. కరువు లేని సమయంలో కూడా ఏం చేశాడు? ఇక్కడ అందరికి అర్థమవుతుందా? కరువు లేదు కదా దేవుడు పట్టించుకో. నో. కరువు లేనప్పటికీ కూడా గాడ్ ఈజ్ అవర్ గాడ్. నిజంగా అంత ఫెయిత్ మీ అందరికి ఉందా అండి? గాడ్ పై ఆధారపడే వ్యక్తిత్వం మనిషికి ఎప్పుడు వస్తుంది చెప్పండి? అన్నీ ఉన్నప్పుడా? ఏం లేనప్పుడు? ఏం లేనప్పుడు. అందుకే దేవుడు కార్యం చేయడు. ఎందుకు దేవుడు అద్భుతం కార్యమైన చేయడు? నువ్వు అన్ని ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడలే కాబట్టి. హలో, అందరికీ బుర్ర పనిచేస్తుందా? చేస్తుందా? అన్నీ ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడతాం? మనుషుల మీద ఆధారపడతాం. అందుకే ఏమీ లేనప్పుడు దేవుడు నిన్ను పోషించు. మళ్ళీ మానవుడే నీ దగ్గరికి రావాలి. ఆ మానవుడు వచ్చి సరిగ్గా ఉంటాడా నీతో? పోషించినట్టే పోషిస్తాడు, సాయం చేసినట్టే సాయం చేస్తాడు. నీ ద్వారా ఏదైనా పని జరుగుతుందేమో అని ఆ స్వార్థంతో నీకు ఒక మంచి హెల్ప్ చేస్తాడు. అన్నిటికీ ఒక రిజల్ట్ ఉంటుంది. బట్ దేవుడు నీ నుంచి రిజల్ట్ కోరుకోడండి. బికాజ్ ఆయన ఇచ్చేదే రిజల్ట్. ఈజ్ గివింగ్ ఈజ్ రిజల్ట్. కాబట్టి నీ నుంచి ఫలితాన్ని ఆశించే దేవుడు కాదండి. బికాజ్ ఆయన ఫలితాన్ని నీకు ఇస్తున్నాడు కాబట్టి. కానీ మానవుడు ఫలితాన్ని కోరి ఆయన కష్టము మీకు పంచుతాడంట. హల్లెలూయా. సో ఎంతమంది సమృద్ధిలో దేవుని మీద ఆధారపడ్డారు? ఎంతమంది మనుషుల మీద ఆధారపడ్డారు? నాకు తెలిసి ఇక్కడున్న 90-95% ఎవరి మీద ఆధారపడి ఉండొచ్చు? మీరే చెప్తారు. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉండొచ్చు? మనిషి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడితే మనిషే నీకు అవసరమైపోతాడు. కాబట్టి వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ యువర్ బ్లెస్సింగ్స్, దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించేది దేవుని మీద ఆధారపడటానికి. యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరికీ సమృద్ధిగా దీవించాడు. అప్పుడు యేసుప్రభు వాళ్ళతో అంటాడు కదా, మీరు సమస్తాన్ని విడిచిపెట్టుకొని నా దగ్గరికి రండి అంటాడు. అన్ని కలిగి ఉండి నా దగ్గరికి రమ్మన్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టుకొని. ఎందుకు? సమస్తం ఉన్నప్పుడే నేను నిన్ను పోషించాను. సమస్తాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు నేను నిన్ను పోషించలేనా? అంత విశ్వాసాన్ని ఈరోజు మీరు కలిగి ఉందరుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ స్పిరిట్ని, మీ హార్ట్, మీ మైండ్, మీ సోల్ని అన్నీ కూడా దేవుడే పోషించేలాగా అంత ఆలోచన విధానము యేసు ప్రభు నందు కలిగి ఉండే విధముగా మీకు దేవుడి విశ్వాసాన్ని పుట్టించునుగాక. హల్లెలూయా. 7th వర్స్లో కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయిను. అంతటా యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చు, నీవు సీదోను పట్టణము సంబంధమైన సారెపెతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు. ఎవరిని పోషించుటకు? ఏలియాను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చా. ఇప్పుడు దేవుడు మనిషిని వాడుకుంటున్నాడు. ఫస్ట్ ఎవరిని వాడుకున్నాడు? సృష్టిని వాడుకున్నాడు. ఇప్పుడు ఎవరిని వాడుకుంటున్నాడు? కరువు లేని సమయంలో దేవుడు మనిషిని వాడుకోలేదండి, సృష్టిని వాడుకున్నాడు. సమృద్ధిగా ఉన్నవాడు ఎవడైనా దైవజనునికి ఇవ్వగలుగుతాడు. అందుకే మనిషిని వాడుకోలేదు సమృద్ధిగా ఉన్న టైంలో. ఎవరిని వాడుకున్నాడు? సృష్టిని వాడుకున్నాడు. అందరికీ ఉన్నారా? సమృద్ధిలో అందరం ఉన్నప్పుడు దేవుడు ఎవరిని వాడుకున్నాడు ప్రవక్తను పోషించడానికి? సృష్టి. ఎందుకు? అందరు ఇవ్వగలుగుతారు కాబట్టి. కరువు వచ్చినప్పుడు ఎవరిని వాడుకుంటున్నాడు? ఇప్పుడు దేవుడు మనిషిని వాడుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? హల్లెలూయా. కరువు ఉన్న సమయంలో ఎవరిని వాడుకుంటాడు?
మనిషి కరువు లేని సమయంలో సృష్టిని వాడుకొని మనల్ని పోషిస్తాడంట. వాట్ కైండ్ ఆఫ్ ఎ నేచర్ ఇట్ ఈస్. ఎంత జ్ఞానమైన దేవుడు ఒక్కసారి ఆలోచించు. హల్లెలూయా. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు, అరే చర్చికి ఇది అవసరపడ్డదంట, ఆయన 5,000 ఇవ్వలేవా? 1,00,000 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర, 5,000 ఇవ్వలేవా? ఇష్టం. నీ దగ్గర 5,000 ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవు. నీ దగ్గర 5,000 ఉన్నాయి, 4,000 ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవు. స్టిల్ ఇవ్వలేవు. 5,000లో 100 రూపాయలు ఇవ్వగలుగుతావు, కానీ 5,000లో 4,000 ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవు. అంటే దేవుడు మనిషి నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? మనిషి దగ్గర అది లేనప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. బికాస్ టు గివ్. ఏది లేదో నీ దగ్గర అప్పుడే దేవుడు అడుగుతాడు అది నీకు ఇవ్వడానికి. కానీ మనకి ఈ భాష అర్థం కాదు, దేవుని మిస్టరీ అర్థం కాదు. మనం ఏమనుకుంటామంటే నా దగ్గర ఉంది కాబట్టి దేవుడికి ఇవ్వాలనుకుంటాం. నో, బికాస్ నీ దగ్గర ఉన్నప్పుడు ఏదైతే నీ లైఫ్లో ఒకటి దేవుడు నీకు ఇచ్చాడో, లేకపోతే నువ్వు సంపాదించుకున్నావో, ఎక్కువ శాతం అది దేవుడు అడగడండి. నీ లైఫ్లో ఏది లేదో అది నీ హార్ట్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, నీ దగ్గర ఏది లేదో అది నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి హృదయంలో ఉన్నదే దేవుడు అడుగుతాడు. కాకపోతే నీ దగ్గర అది ఉండదు. సో దేవుని కోసం నేను ఇది చెయ్యాలి అనే తపన మనం కలిగి ఉంటాం. ఎక్కడ? హృదయంలో. కానీ శారీరక సంబంధమైన విధానంలో చూస్తే ఆర్థిక పరమైన ఆశీర్వాదము లేదు, కానీ ఆశ ఎక్కడుంది? హృదయంలో. సో అప్పుడు అడుగుతాడంట, ఐ వాంట్ సంథింగ్ ఫ్రమ్ యూ అని. అప్పుడు కష్టపడి నువ్వు ఏదో రిస్క్ తీసుకొని అప్పో చేసి దేవుడు అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చే అంత విధముగా నీ శరీరం ముందుకు వెళ్ళిందనంటే నువ్వు ఏది ఇస్తావో అదే నువ్వు కోస్తావండి. వాట్ ఎవర్ యు వాంట్ టు గివ్ దట్ బికమ్స్ యూ. హల్లెలూయా. ఎందుకంటే గాడ్ వర్క్స్ బికాస్ ఆఫ్ యువర్ హార్ట్ డిసిషన్స్. గాడ్ ఈజ్ నాట్ వర్కింగ్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్లెష్లీ డిసిషన్స్. దేవుడు ఎలా వర్క్ చేస్తాడు? నీ హృదయంలో ఉన్న ఆలోచనలు బట్టే దేవుడు వర్క్ చేస్తాడు. సో ఇప్పుడు ఏలియా పోషించబడటానికి ఎవరిని దేవుడు ఆజ్ఞాపించాడంట? అక్కడున్న ఒక విధవరాలిని దేవుడు ఆజ్ఞాపించాడంట. ఆ స్త్రీ ఏమో పెద్ద ఫీల్ అవుతుంది. ఏమని ఫీల్ అవుతుంది? మా ఇంటికి ప్రవక్త వచ్చాడు, నా దగ్గర ఉన్నదే కొంచెం పిండి, దాంట్లో నేను నా కొడుకు తింటే అయిపోతుంది. ఆ పిండి ఒక్కొక్క రొట్టె వస్తుంది, ఆ తిని మేము చచ్చిపోతాం. ఎందుకు? కరువే ఉంది కాబట్టి. ఆ తిన్న తర్వాత మా దగ్గర పిండి ఇంకా లేదు. సో ప్రవక్త వచ్చాడు, అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆ స్త్రీ ఇచ్చిందంటే ఇవ్వలేదు. మీరు చదవండి, అంత కావాలండి. ఇవ్వలేదు. ఇవ్వకుండా కారణం చెప్తుంది. కానీ ప్రవక్త అయిన ఏలియా ఒక మాట చెప్తాడు. ఒకసారి చదువుతాం, మీకు కొంచెం అవగాహన ఉంటుంది. 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సో 10వ వచనం చదవండి డైరెక్ట్గా. అందుకు అతడు లేచి సారేపోతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుట్టిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను ఈమె ఒప్పుకుంటుందా? అడిగితే ఇవ్వడానికి రెడీగా ఉందా? లేదు. కానీ దేవుడు ఈ స్త్రీని ఏం చేశాడు? ఈమెకు తెలియకుండానే ఆజ్ఞాపించాడంట. నీకు తెలియకుండా దేవుడు కొన్ని లక్షలు ఐశ్వర్యను దేవుడు నీకు ఆజ్ఞాపించాడు. నీకు తెలియదు అది. ఇంకా యూ డజంట్ నో వాట్ గాడ్ కమాండెడ్ టు యువర్ లైఫ్. ఆ స్త్రీకి కూడా దేవుడు ఆజ్ఞాపించింది అనే విషయము స్త్రీకి తెలుసా? తెలియదు. అందుకే మూర్ఖపు ఆలోచనతో పనిచేస్తుంది. నువ్వు దైవజనుడు అని నాకు తెలుసు, కానీ నేను నీకు ఇవ్వలేను. ఎందుకు? నాకు నా కుమారుడికి ఇది సరిపోతుంది, ఇద్దరం తినేసి చనిపోతాం. ఇవ్వడానికి మనసు ఒప్పుతుందా? లేదు. ఎప్పుడు మనసు వచ్చిందనంట? నెక్స్ట్ వర్డ్స్లో దైవజనుడు మాట ప్రకటిస్తాడు. చదవండి ఒకసారి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీ 14 వచనం చదవండి. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు
ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ప్రవక్త ప్రకటిస్తున్నాడు. ఈమెకేమొచ్చింది? ఆశ. ఏం ఆశ వచ్చింది? ప్రవక్త పలికాడు. ఏమని పలికాడు? నా పిండి తక్కువ కాదు, నా నూనె తక్కువ కాదు అనే అద్భుతాన్ని పలికాడు. కాబట్టి ఆమెకి విశ్వాసము, ఆశ కలిగి నెక్స్ట్ వర్డ్స్లో మాట్లాడతారు. చూడండి ఒకసారి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా యాక్చువల్గా ఏలియా మొదట్లో చెప్పిన మాట చొప్పున చేసిందా, ఏలియా దేవుడు మాటలు పలికిన తర్వాత చేసిందా? ఇక్కడ అర్థం కావాలి. షీఈస్ నాట్ ఏబుల్ టు లవ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. షీఈస్ ఏబుల్ టు లవ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్ సంథింగ్ ఫ్రమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనం నుంచి నాకేదో వస్తే తప్ప నేను అతన్ని ప్రేమించాను. ఇది స్వార్థం కాదండి. ఎందుకు అనంటే ముందు వచ్చిన వాళ్ళు ఏముందనంటే తన కొడుకు చనిపోతాడు. ఒకసారి చదవండి, అది కూడా చదువు. ఆ దైవజనుడు చెప్పినట్టుగా ఆమె పిండి నూనె తక్కువ కాదు, ఆ ఒక కరువు అయిపోయేంత వరకు ఆమె సమృద్ధిలోనే బ్రతుకుతారు. ఎందుకు? ఆమె ఇచ్చినందుకు కాదు, దేవుడు ఆమెకు ఆజ్ఞాపించాడు కాబట్టి. సో ఇక్కడ వర్క్ అయ్యేది ఆమె క్రియ కాదు, దేవుని ఆజ్ఞ. ఎంతమందికి అర్థమైంది? మీరందరూ నమ్మేది ఏంటంటే నీ క్రియని నమ్ముతావు. బిహైండ్ ఎవ్రీ వర్క్ దట్ యు డూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేర్ ఈస్ ఎ కమాండ్మెంట్ ఇన్వాల్వ్డ్ బై గాడ్. దేవుని ఆజ్ఞ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టే నువ్వు యేసు ప్రభు నిమిత్తం కార్యం చేయగలుగుతున్నావు, యేసు ప్రభు నిమిత్తం నిలబడగలుగుతున్నావు. అందరికీ ఏం ఫెయిత్ ఉంటుంది? మనందరికీ దేవుని ఆజ్ఞను పట్టించుకో. నేను దైవజనునికి అప్పం చేసి పెట్టాను అనే గర్వం తప్ప దేవుడు ఆజ్ఞ ఉందనే ఆ ఒక ఆలోచన ఎప్పుడైనా వస్తుందా? రాదు. హల్లెలూయా. మీ వర్షన్ ఇంకా ఆలోచన చేద్దాం. నెక్స్ట్ వర్స్ 18 చదవం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా యొద్దకు ఎందుకు వచ్చినావు నువ్వు అంటుంది దైవజనుడిని. ఎందుకు? ఒక చెడు పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా? ఏమంటుంది మన ప్రాఫిట్ని? ఏమంటుంది ఇప్పుడు? ఎందుకు వచ్చినావు నువ్వు? అద్భుతం చేయడానికి వచ్చినట్టు లేదు, నువ్వు నా కొడుకుని చంపడానికి వచ్చినట్టుందన్న. అసలు ఆమె ఒక్కటే రోజులో తినేసి నెక్స్ట్ రోజు నుంచి ఆహారం ఉండదు. కానీ తిన్న తర్వాత కూడా పిండి ఎక్కువ అవుతూనే ఉంది, నూనె ఎక్కువ అవుతూనే ఉంది. పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. అక్షయ పాత్ర అంటారు దాన్ని, అది మీకు తెలుసో తెలియదు. సో ఆ పాత్రలో ఏది ఉన్నా కానీ దేవుడు దీవిస్తే అది తక్కువ కాదంట. అది పిండి తీసుకుంటున్నా కొద్దీ అది ఊరుతూ ఉంటుందంట. నూనె కూడా అంతే, ఆ నూనె కొంచెం పోస్తున్నా కొద్దీ అది ఊరుతూ ఉంటుందంట. యేసు ప్రభు కూడా అదే అక్షయ పాత్రగా ఒక పాత్రను చేశాడు ఆయన శక్తిని బట్టి. దానిని బట్టి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలను చేయగలిగాడు. ఎలా సాధ్యము? అక్షయ పాత్రగా ఒక పాత్రను తయారు చేశాడు కాబట్టి. సేమ్ మిరాకిల్ ఇది ఏలియా కూడా అదే మిరాకిల్ ఆ స్త్రీకి చేస్తున్నాడు. మరి అంత మిరాకిల్ పొందుకున్న స్త్రీ ఏలియాను బ్లేమ్ చేస్తుందా, ప్రైజ్ చేస్తుందా? ఏం నిందిస్తుంది ఏలియాని? ఇప్పుడు ఎందుకు వచ్చినావు నువ్వు? చంపడానికి వచ్చావా నా కుమారుణ్ణి అని అంటుంది. పాపం ఏలియా చాలా మంచి చూడండి, నా లేక ఏమన్నాడు? ఏమని అన్నాడా? కిది వచ్చినాల్లో ఏమని అన్నాడా? ఎందుకు అట్లా అంటున్నావు? నేను నీకు ఐశ్వర్యాన్ని, సమృద్ధిని ఇచ్చాను కదా, ఇదేనా నాతో మాట్లాడే తీరు అని పేతురులాగా కోప్పడి చెప్పించలేదు. బికాజ్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ ప్రవక్త క్యారెక్టర్ ఏంటంటే దేవుని క్యారెక్టర్, అది ఇట్స్ అ నేచర్ ఆఫ్ గాడ్. అందుకే ఆయన విత్తేది కొయ్యాడండి, దేవుడు విత్తేది నాకు వస్తాడు. బికాజ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని స్వభావము కలిగి ఉన్న ప్రతి వ్యక్తి విత్తిన దానిని బట్టి కొయ్యడు. యేసు ప్రభు విత్తిన దానిని బట్టి ఆ వ్యక్తికి వస్తాడు. అలాగే ఏలియా కూడా అదే స్వభావము కలిగి ఉన్నవాడు. అందుకే అక్కడ ఆ స్త్రీని ఏమీ అనకుండా 19 వచ్చింది. అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా. ఏమంటున్నాడు ఇప్పుడు ఏలియా? నన్ను ఈమె చేర్చుకుంది, మరి ఆ స్త్రీకి కూడా కొంచెమని ఉండాలి కదా. అరే ఈ ప్రవక్త నాకు మిరాకిల్ చేశాడు,
నా పిండి తక్కువ కాలేదు, నా నూనె తక్కువ కాలేదు అని కృతజ్ఞతగా ఉందా? లేదు. ఎవరు కృతజ్ఞతగా ఉన్నారు? ఏలియా కృతజ్ఞతగా ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆ ప్రార్థనలో ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ స్త్రీ నన్ను చేర్చుకుంది కదా, సో ఇప్పుడు ఈ కుమారుని బ్రతికించని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మనవిని ఆలకించాడా లేదా? ఆలకించి ఆ కుమారుణ్ణి, చనిపోయిన ఆ కుమారుణ్ణి తిరిగి పునరుత్థానపు శక్తి ద్వారా తిరిగి లేపగలిగినాడు దేవుడు. హల్లెలూయా. మరి ఎంతమంది పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ నేచర్ కలిగి ఉన్నాం? సో క్షామము ఆర్ఎల్స్ కరువు ఉన్నప్పుడు, కరువు లేనప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడు మన విషయంలో? ముఖ్యంగా యేసు ప్రభును నమ్మిన మనందరి విషయాలలో కరువు ఉన్నప్పుడు, కరువు లేనప్పుడు ఏ విధంగా పనిచేస్తాడు? సమృద్ధిగా ఉన్న టైంలో మనం ఒకవేళ దేవునిపై ఆధారపడి లేకపోతే, కరువు టైంలో మనం దేవుని మీద ఆధారపడినప్పటికీ దేవుడు పని చేయడు. ఇది బాగా గుర్తుపెట్టు. ఇట్స్ ఎ ప్రిన్సిపల్, అదొక ప్రోటోకాల్. అందుకే దేవుని మీద ఆధారపడటానికి ప్రవక్త అయిన ఏలియాకి అన్నీ ఉన్నప్పుడే ఆయనను సిద్ధపరుస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నీ కోల్పోయిన వారు ఎలా ఉంటారు? దేవుని మీద బాగా ఆధారపడతారు. అన్నీ వస్తాయి అనుకుంటున్నారా? ప్రాక్టికల్గా ఆలోచించండి ఒకసారి. విశ్వాసంతో ఆలోచిస్తే అన్నీ వస్తాయి వాళ్ళ జీవితాలంట. ప్రాక్టికల్గా ఆలోచించండి, నిజంగా వస్తాయా? రావు. ఎందుకు? అసలైన సూత్రం ఏంటంటే, వానికి అన్నీ ఎక్కువైపోయి దేవుని మీద ఆధారపడే బుద్ధి లేక మనిషి మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. కాబట్టి ఒకానొక టైంలో వాడు పడిపోయినప్పుడు, ఒకానొక టైంలో అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, ఒకానొక టైంలో ఆస్తంతా పోయిన తర్వాత దేవా నువ్వే నాకు దిక్కు అన్నప్పుడు దేవుడు దిక్కు కాడండి. 100% కాడు. ఎప్పుడు దిక్కు అవుతాడు దేవుడు? సమృద్ధిలో నిన్ను దేవుడు ఒక టైంలో పెడతాడు. అది టెస్ట్, ఇట్స్ నాట్ ఎ బ్లెస్సింగ్. అది ఆశీర్వాదం అనుకోకండి. అది ఏంటది? పరీక్ష. అందరూ పరీక్ష అంటే ఏమనుకుంటాం? చెడే అనుకుంటాం. ఒక సమస్య పరీక్ష అనుకుంటాం. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఆశీర్వాదం కూడా ఒక పరీక్షనే. ఆశీర్వాదం ఉన్నప్పుడు కూడా స్టిల్ కెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్స్ ప్రొవిజన్స్. అంత స్థాయి కలిగిన విశ్వాసం నీకు ఉంటే ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడిగా మిగిలిపోయినా కానీ స్టిల్ నీ దేవుడు బ్రతికిస్తాడని. దట్స్ వాట్స్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ స్పోకెన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏలియా అంత స్థాయి కలిగిన విశ్వాసము దేవుని పట్ల కలిగి ఉన్నాడు. అందుకే ముందే ఏలియాను సిద్ధపరిచాడంట దేవుడు. ఈరోజు అన్నీ ఉన్న మనకి ఏ విషయంలో ఒక విషయంలో సమృద్ధి ఉంది. ఎంతమందికి 2 కాళ్ళు 2 చేతులు లేవండి? ఇక్కడ అందరికి ఉన్నాయి కదా. ఒక కిడ్నీ లేని వాళ్ళు ఉన్నారా? అందరికి ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. ఒక కన్ను లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నారా ఇక్కడ ఎవరైనా? రైట్. అన్ని అవయాలు ఉన్నాయి. అది పనిచేస్తున్నాయా లేవా పక్కన పెట్టండి. అన్ని అవయాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కొన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఎందుకంటే అది మీరు వేసుకున్న పాడిబుద్ధిని బట్టి, పనికిరాని తిండిని బట్టి, పనికిరాని తాగుడిని బట్టి కొన్ని మనమే ఖరాబ్ చేసుకున్నాం. అలాగని అవయం మొత్తం తీసేసిందా దేవుడు? తీసేసిందా? అంటే ఏదో ఒక విషయంలో నీకు సమృద్ధి ఉందా లేదా? నాకు ఆర్థికంగా సమృద్ధి లేదు, పిల్లల విషయంలో సమృద్ధి లేదు, కుటుంబ పరంగా సమృద్ధి లేదు. ఆరోగ్యపరంగా అయితే నీకు సమృద్ధి ఉంది. ఇక్కడ ఉన్న అందరికి ఉంది అనుకుంటున్నా. ఎవరికైనా కిడ్నీ లేదంటే మీకు సమృద్ధి ఇస్తే ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క చిన్న నరం, మెదడులో ఒక చిన్న నరం ఉంటుందంట. అది లైట్గా చితికిపోయింది అనుకో, పారాలసిస్ వస్తుందంట, పక్షవాయం వస్తుంది. చిన్న నరం చితికిపోతే బాడీయే పనిచేయదంట. అంటే ఆ నరం చితికిపోకుండా దేవుడిని కాపాడి సమృద్ధిలో పెడుతున్నాడంటే నీ ఆరోగ్యం మీద నువ్వు డిపెండ్ అయ్యి దేవుని స్తుతించని అర్థం కాదు. దేవుని మీద డిపెండ్ అయ్యి నువ్వు దేవుని స్తుతించాలని అర్థం. సో దట్స్ వాట్ గాడ్స్ మీన్స్. హల్లెలూయా. చాలామంది కాల్ చేస్తారు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత. సండే రోజు కాదు, మండే రోజు కాల్ చేస్తారు. నేను చర్చికి రాలేకపోయాను. ఎందుకు? నాకు జ్వరం వచ్చింది. దేని మీద ఆధారపడి వాళ్ళు చర్చికి వస్తున్నారు? ఆరోగ్యం పైన. ఆరోగ్యం లేదంటారా వాళ్ళకి? చెప్పండి. ఆరోగ్యం లేదంటారా? ఉంది. ఏం లేదు వాళ్ళకి? స్వస్థత లేదు. దే డోంట్ హ్యావ్ హీలింగ్ బట్ దే హ్యావ్ హెల్త్. హల్లెలూయా. అస్వస్థత వేరు, అనారోగ్యం వేరు.
ఫీవర్ వచ్చిందంటే అనారోగ్యంగా ఉన్నావని అర్థం కాదు, అస్వస్థతగా ఉన్నావని. ఎందుకంటే ఫీవర్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఈజ్ ఎ సిక్నెస్. అది మీకు అందరికీ కొంచెం జ్ఞానం కలిగి ఉండాలి. సో ఈరోజు అందరికి ఆరోగ్యం ఉందా లేదా చెప్పండి. ఒక కాలు నొప్పి లేస్తుందా, చేతి నొప్పి లేస్తుందా అన్నా కూడా ఆరోగ్యం ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే. నీ కిడ్నీలో రాళ్ళు వచ్చాయి, ఆరోగ్యం ఉందా లేదా? ఎందుకు ఆరోగ్యం ఉందనడానికి సాక్ష్యం ఏంది? కిడ్నీ అయితే పోలేదు కదా నీ నుంచి, స్టిల్ నీ శరీరంలో ఏముంది? ఉంది, ఇంకా అది పని చేస్తూనే ఉంది. దట్స్ హెల్త్. అందుకే దేవుడు అందరికీ ఆరోగ్యం ఇచ్చాడంట. ఎందుకు? దాని మీద ఆధారపడడానికి కాదు. స్టిల్ డిపెండ్ ఆన్ మీ ఈవెన్ దో యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ యువర్ హెల్త్. నీకు ఆరోగ్యం ఉన్నప్పటికీ నీ కూడా ఎవరి మీద ఆధారపడాలా? యేసు క్రీస్తు ప్రభు మీద ఆధారపడాలా. నాకు జ్వరం వచ్చింది కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నా. వాట్ కైండ్ ఆఫ్ ద ఫెయిత్ దట్ యు హ్యావ్? అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి ప్రార్థన చేస్తున్నావా? దేని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాం? ఆరోగ్యం మీద బేస్. అప్పుడు ఒకానొక టైంలో ఏదైనా జరగరాంది జరిగితే దేవుడు నీకు కరుణ చూపించడు. బికాస్ ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం మీద డిపెండ్ అవుతావు కాబట్టి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఆరోగ్యమే నిన్ను కాపాడాలి. దేవుడు కాపాడాడు, ఆరోగ్యమే నిన్ను కాపాడాలి. హల్లెలూయా. సో ఎంతోమందికి అర్థమైంది నేను చెప్పింది? అందరికీ ఆరోగ్యం ఉందా లేదంటారా? ఒకవేళ మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మళ్ళీ తిరిగి రాకుండా డాక్టర్స్ న్యాయం చేస్తారా? మళ్ళీ రాదంటారా? వస్తుంది. ఎందుకు? డాక్టర్స్ హీల్ చేస్తారు, ఆరోగ్యాన్ని ఇవ్వలేరు. ఈ ప్రపంచంలో ఏ వైద్యుడైనా కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేరు. ఏమి ఇస్తారు వైద్యులు? స్వస్థతనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా వాక్యం? అందరికి అర్థమవుతుందా? సో మీరంతా నా జీవితంలో సమృద్ధే లేదు అనుకున్న వాళ్ళకి ఈ మాట చెప్తున్నా. కనీసం ఆరోగ్య విషయంలో అయినా సమృద్ధి ఉందా లేదా ఇప్పుడు చెప్పండి. నాకు క్యాన్సర్ ఉంది అన్నా కూడా స్టిల్ నీకు మనిషిగా ఏ అవయాలు ఉన్నాయో అన్నీ ఉన్నాయి. అంతేనా కాదా? ఎలాంటి జబ్బు మనలో ఉన్నప్పటికీ మనలో ఆరోగ్యం ఉంది. ఈరోజు దాన్ని బట్టి ఒకసారి చప్పలు కొడదామా? హల్లెలూయా. సో ప్రార్థన చేద్దాం. వాట్ వీ నీడ్ టు ప్రే, లెట్ us డిపెండ్ ఆన్ గాడ్ ఈవెన్ దో ఐ యామ్ విత్ ఫుల్నెస్ ఆఫ్ మై హెల్త్. నేను ఆరోగ్య విషయంలో సమృద్ధిగా ఉన్నను, దేవుని మీదనే ఆధారపడతాను. హల్లెలూయా. సో నాకు ఆరోగ్యం ఉంది కాబట్టి నేను చర్చికి రాగలిగానని కాదు, దేవుడు ఉన్నాడు కాబట్టి నేను చర్చికి రాగలిగాను. ఈ ఫెయిత్ నిజంగా మీకు కలిగి ఉంటే యూ కాంట్ లీవ్ వితౌట్ గాడ్. అంత స్థాయికి నువ్వు వెళ్ళిపోతావండి. కానీ అందరికీ ఏ విశ్వాసం కలిగి ఉన్నాం? అందరికీ ఏ విశ్వాసం కలిగి ఉన్నాం? నాకు జ్వరం వచ్చిందని ఏ రోజైనా నేను ఇక్కడ రాకుండా ఉన్నానా? అంటే జ్వరం నన్ను ఆపిందా? నొప్పి నన్ను ఆపిందా? ఇంకెవరికైనా మా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లం నన్ను ఆపిందా? లేదు. జ్వరం వచ్చినా జలుబైనా తుమ్ముకుంటైనా వాక్యం చెప్తాను. కానీ ఎందుకు? విశ్వాసం మెంటలీగా ఎలా ఫిక్స్ చేసుకున్నామనంటే ఆరోగ్యము దేవుడి దగ్గరికి రావటానికి ఆపే శక్తి నా ఆరోగ్యానికి కానీ అనారోగ్యానికి కానీ అస్వస్థతకు కానీ లేదు. ఐ ఓన్లీ డిపెండ్ ఆన్ గాడ్ టు కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. సాతానే దేవుని సన్నిధిపై ఆధారపడి దేవుని దగ్గరికి వచ్చిందంటండి. సాతాను చేసే క్రియల వల్ల సాతాను సన్నిధిలోనికి రాలేదు. సాతానుడు దేవుని సన్నిధిని ఆధారపడి దేవుని దగ్గరికి వచ్చాడంట. అందుకే అడుగుతాడు దేవుడు, ఎక్కడి నుంచి వచ్చినా? అటు ఇటు తిరుగులు ఆడుచోవచ్చా? దట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ మై ప్రజెన్స్ అని చెప్పుకోదది. ఇట్ ఈస్ యువర్ ప్రజెన్స్. నేను ఎక్కడికి వెళ్ళినా నీ చూపులో నుంచి నేను బయటికి రాలేను. నీ చూపులో నేను బంధించబడతాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను నీకు కనిపిస్తాను. అబద్ధం చెప్పింది ఆ సాతానుడు? జెన్యూన్గా ఆన్సర్ ఇచ్చాడండి. ఎందుకంటే నీ ప్రజెన్స్కించి నేను దాచబడి ఉండలేను. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ ద సైటన్. అందుకే దేవుడు ఏం అనలేకపోయింది, ఈవెన్ దో ఇట్స్ ఎ సైటన్. మనమేం అట్లా కాదు. అన్ని విధాలుగా మన మీద మనం ఆధారపడి మన విశ్వాసంతో వచ్చే క్రియ మీద మనం డిపెండ్ అవుతూ ఉన్నప్పుడల్లా సాతాన్ మనల్ని శోధిస్తాడు. ఇట్స్ డన్. సాతానే గెలుపు పొందుకుంటాడు. ఈరోజు గాడ్ ఈస్ డిక్లేరింగ్ యూ ఫ్రీడమ్ ఇన్ జీసస్ నేమ్.
దేవుడు నీకు కాపుదల ప్రొటెక్షన్ దేవుడు నీకు ఇచ్చును గాక బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆరోగ్య విషయంలో స్టిల్ ఎవరి మీద ఆధారపడదాం చెప్పండి. ఆర్థికంగా ఒకవేళ మీరు సమృద్ధిగా ఉంటే స్టిల్ ఎవరి మీద ఆధారపడదాం? రైట్. ఇంకా ఏ విషయంలో మీరు సమృద్ధిగా ఉన్నారో ఆ విషయంలో ఎవరి మీద ఆధారపడదాం? చదువు విషయంలో సమృద్ధిగా ఉన్నారు, దేవుని మీద ఆధారపడతాం. చదువు మీద దేవుని మీద ఆధారపడాలి. గాడ్ ఎవ్రీ టైమ్ గివింగ్ సంథింగ్ టు యూ సో దట్ నువ్వు డిపెండ్ అవుతావా లేవా అని పరీక్ష కోసం దేవుడు వాటిని ఇస్తాడు. మనమేమనుకుంటామంటే నేను కరెక్ట్ ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడని. లేదు, కరెక్ట్ ఉన్నావా లేవా నువ్వు తెలియడానికి దేవుడు నేను దీవిస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు ఈ వాక్కు మీ కన్నులు తెరిపించునుగాక. Two claps to Jesus Christ. హల్లెలూయా. కరువు లేని టైంలో ఎవరిని వాడుకున్నాడు? సృష్టిని వాడుకున్నాడు. కరువు ఉన్న టైంలో సో దేవుడు అందరినీ దీవించి తన ఆలయాన్ని కట్టడానికి దేవుడు ఖురేషిని ఎన్నుకున్నాడంట. సొలొమోన్ టెంపుల్, మన యెరూషలేం టెంపుల్ని కట్టడానికి అందరి దగ్గర బంగారం ఉంది, అందరి దగ్గర ధనం ఉంది, అందరి దగ్గర ఐశ్వర్యం ఉంది. కానీ దేవుడు ఒక ప్రవక్తని పంపించి అందరి దగ్గరికి వెళ్ళి ధనాన్ని తీసుకొని నువ్వు మందిరాన్ని కట్టమని చెప్పలేదు. ఎందుకంటే కరువు లేదు, సమృద్ధిలో ఉన్నారు. దేవుడు అన్యుడి దగ్గరికి వెళ్ళి ఖురేషు ఎవరి దగ్గరికి వెళ్ళకు, భూమిలో దాచిపెట్టిన బంగారాన్ని తీ, సృష్టిలో దాచిపెట్టిన బంగారాన్ని తీయండి. సృష్టి కావాలి ఇప్పుడు, ఎందుకు? కరువు లేదు కాబట్టి. ఐ పీపుల్ గెట్. ఎప్పుడైతే కరువు వస్తుందో మళ్ళీ అదే ఖురేషుకి ఆజ్ఞాపించాడు. ఐ థింక్ నెహెమయాకి ఆజ్ఞాపిస్తాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగు, బంగారాన్ని అడుగు, ఐశ్వర్యాన్ని అడుగు, ఆరోగ్యాన్ని అడుగు. వాళ్ళ దగ్గర లేదు. బికాస్ దే లూజ్డ్ బికాస్ ఆఫ్ దేర్ నాట్ ల్యాక్ ఆఫ్ ఎక్నాలెడ్జ్మెంట్. వాళ్ళకున్న తెలివి సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళకున్న ఆస్తి వాళ్ళు కోల్పోయిన తరువాత దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడంట. హల్లెలూయా. అందుకే గాడ్ ఈజ్ ఆల్వేస్ విజ్డమిక్. దేవుడు పక్షిరాజు లాగా పనిచేస్తాడు. ఈజ్ ఆల్వేస్ అబవ్ ఆల్ ద థింగ్స్. ఎంతమందికి అర్థమైందండి ఈరోజు? ఇఫ్ యూ ట్రూలీ అండర్స్టాండ్, జస్ట్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందా? ఐ పీపుల్ గెట్టింగ్. మరి ఈరోజు సమృద్ధిలో ఉన్నట్లయితే గాడ్ ఈజ్ నాట్ రెస్పాండెడ్ టు యువర్ ప్రాస్పెరిటీ, గాడ్ ఈజ్ రెస్పాండింగ్ టు యువర్ ల్యాక్. నీ లేమిలో దేవుడు రెస్పాండ్ అవుతాడు, నీ సమృద్ధిలో రెస్పాండ్ అవ్వాడు. నీ సమృద్ధిలో రెస్పాండ్ అయ్యేది మోసగాడు, దేవుడు కాదు. నువ్వు అది గర్వించి మనం సమృద్ధిలో దేవునికి విత్తుతున్నామని గర్వించి సంతోషిస్తాం, కానీ లేమిలో విత్తువాడే సమృద్ధిగా ఆశీర్వదించబడతాడు, సమృద్ధిలో విత్తువాడు కాదు. యేసు ప్రభు టైంలో చూస్తే 2 కాసులు పట్టుకొని ఒక విధవరాలు వస్తుందంట, విత్తుతాదంట. ఒక్కొక్కడేమో నాణాలు బంగారాలు అన్నీ విత్తుతాడు. యేసు ప్రభు ఎవరిని గుర్తు చేసుకుంటాడు? 2 నాణాలను విత్తిన ఆ స్త్రీని గుర్తు చేసుకుంటాడు. ఎందుకు? గాడ్ ఈస్ రెస్పాండింగ్ టు ద ల్యాక్ రాదర్ దన్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఎ పర్సన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని శోధించునుగాక. ఆమెనంటే అందరూ అట్లా ఆమెనంటే తప్ప మీరు ఆశీర్వదించబడారు. దేవుడు మిమ్మల్ని శోధించునుగాక. దేవుడు మిమ్మల్ని శోధించునుగాక. ఎలా? దీవించి, ఆశీర్వదించి, వర్ధిల్లింపజేసి, నిన్ను గొప్పగా చేసి అప్పుడు నిన్ను శోధిస్తాడు. అప్పుడు ఒకవేళ అవన్నిటినీ పక్కన పెట్టి కూడా అబ్రహాం లాగా ఎంత ధనం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, నా చుట్టుముట్టు అనేక మంది ప్రజలు, సైనికులు, రకరకాల బానిసలు అందరూ పట్టణమని చెప్పేస్తే అన్ని మాటలు వింటారండి. అయినా కూడా అబ్రహాము ప్రయాణం ఆపలేదంట. ఎందుకు? దేవుడు వాగ్దానము నాకు కావాలి, నాకు కావాల్సింది ఆస్తి పాస్తులు కాదు. హల్లెలూయా. దట్ వాట్ అబ్రహాం ఈజ్ మేక్డ్ హిమ్సెల్ఫ్ టు ద స్పీకర్. ఆయన ఏ స్పీకర్గా పనిచేశాడంటే ఫెయిత్ స్పీకర్గా పనిచేశాడంటే. ఈ ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్. ఆయన జనకులకు తండ్రిగా దేవుడు ఆయనను ప్రతిష్ఠించాడంట. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా వాక్యం ఈరోజు?
సో మీరు ఏ స్థితిలో ఉన్నారు ప్రస్తుతానికి ఆలోచన చేసుకోండి. నెక్స్ట్ వారం నుంచి మనం మిరాకిల్స్ చేద్దాం. చేద్దామా? చేద్దాం. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది. వాక్యం చెప్పి వాక్యానికే మనుషులు అంటుకట్టబడేటట్టుగా మైండ్ ఎవ్వరిది లేదు. వాక్యం నీలో ఉంటే నువ్వు దేవుడు అవుతావు. అందుకే సాతాను ఏం చేస్తుంది? వాక్యం ముద్దు, నీకు అద్భుతాలే ముద్దు అని చెప్తుంది. అప్పుడు నువ్వు ఎవరివి కావు? దేవుడివిగా అవ్వలేవు. దిస్ ఈజ్ ద కామన్ సెన్స్ ఆఫ్ మిస్టరీ ఆఫ్ జీసస్. అందుకే ప్రజలందరినీ దేనికి ఆకర్షిస్తారు? మనుషులంతా అద్భుతాలకు. బయట ఎన్ని అద్భుతాలు అవుతున్నాయి? అందరు దేనికి ఆకర్షించబడుతున్నారు? అద్భుతాలకు ఆకర్షించబడుతారు. మన దగ్గర ఎన్ని కాలేదు అద్భుతాలు? అయిన వాళ్ళంతా, పొందుకున్న వాళ్ళంతా వచ్చి స్థిరపరచబడ్డారా? లేదు. హల్లెలూయా. ఇప్పుడు చేయడానికి ప్రవక్త శక్తి తగ్గిపోయిందని కొంతమంది అనుకుంటున్నారేం? ప్రవక్త శక్తి తగ్గిపోయింది కాబట్టి ప్రాఫిట్ మిరాకిల్స్ చేయట్లేదని కొంతమంది అనుకుంటుండొచ్చు. ఇప్పుడు ఈ మందిలో ఉండొచ్చు, లేకపోవచ్చు. అలా అనుకున్నవారు ఎంతసేపు అండి చేయడానికి? అపోస్తులు చేసే అద్భుతాలని బైబిల్లో రాయబడలేదు. అపోస్తులు కార్యములు అని రాశారు. అన్యులకు అవి అద్భుతాలు అయితే మనకి క్రియలంట. అందరికి అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అన్యులకు మనం చేసేటివి ఏంటి? అద్భుతాలు. మనకేంటివి అవి? క్రియలు. ఇట్స్ జస్ట్ క్యాజువల్ వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఒక ఆపరేషన్ కావడానికి 10-20 లక్షలు కావాలని మన దగ్గరకు వస్తాడు ఆ వ్యక్తి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బీ హీల్డ్ అని అంట. పోతుంది, ప్రాబ్లం అంతా పోతుంది. మనకి ఇంతసేపు అయింది అది చేయడానికి? సెకండ్ల వ్యవధిలో ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది. అదే నిజంగా న్యాచురల్గా వెళ్తే 10 లక్షలు కోల్పోతాడు. వాడు మెకానిక్ బాడీ అవుతుంది వాడిని, అంటే సెకండ్ హ్యాండ్ బాడీ అయిపోతుంది. ఒక్కసారి కార్ మెకానిక్ అయిందంటే సెకండ్ హ్యాండ్ అన్నట్టు, అది ఇంకెప్పుడు మెకానిక్ అయినట్టు, వన్ బాడీ మెకానిక్ అయినట్టు. ఒక్కసారి ఆపరేషన్ అయిందా ఫినిష్. సో అంత తీసేసి దేవుడు ఒకానొక్క సెకండ్లో దేవుడు స్వస్థపరుస్తున్నప్పుడు అది మనకు కామన్ అయిపోయింది. నాకైతే కామన్ అయిపోయింది. కానీ చాలామందికి ఏంటది? ఇట్స్ అ మిరకిల్స్. అందుకే అంటున్నాను కదా, దేవుడు తన వాక్కుతో ఎప్పుడైతే నిన్ను నింపుతాడో ఆయనలాగా నువ్వు పనిచేస్తావంట. యూ బిలాంగ్స్ టు హిమ్, యూ వర్క్ లైక్ హిమ్. దేవుని లాగా నువ్వు పని చేయాలంటే నీకు కావాల్సింది అద్భుతం కాదు, వాక్యం. ఈరోజు దేంతో మనం నింపబడదాం? అందరం వచ్చే అన్యులు దేంతో నింపాలి? వాళ్ళందరినీ వాక్యంతో నింపాలనే ఆలోచన మనకున్నగా నింపబడతారా? ఏం కావాలి వాళ్ళందరికీ? మిరాకిల్స్. బిగిన్ చేద్దామా మిరాకిల్స్ని? మరి ఫస్ట్ మీరు రెడీ ఉన్నారా? నా బాధ అది. రెడీ ఉన్నారా? దేనికి రెడీ మీరంతా ఇప్పుడు? మిరాకిల్స్ పొందడానికా, వాక్యానికా? అందుకే ఈరోజు జర బలమైన వాక్యం చెప్పాను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కొద్దిమంది వచ్చినప్పుడల్లా నేను మిరాకిల్స్ తక్కువ చేస్తాను. ఎందుకనంటే ఐ లవ్ పీపుల్ వెన్ దే ఆర్ లెస్ ఇన్ మై ప్రజెన్స్. పాస్టర్స్ ప్రజెన్స్లో ఎక్కువ మంది ఉండాలని ఆశపడు. నా ప్రజెన్స్లో తక్కువ మంది ఉంటేనే నాకు ఇంకెక్కువ స్వేచ్ఛ ఉంటుంది చెప్పడానికి. ఐ గో వెరీ డీప్ వెన్ ద పీపుల్ ఆర్ లెస్. అందుకే తక్కువ మంది వచ్చినప్పుడల్లా సంతోషపడాలంట. కానీ చాలామంది ఏం పడి దుఃఖిస్తారు. దరిద్రంగా బ్రతికే అలవాటు నాకు లేదు. మీరు కూడా అలా అలవాటు పరుచుకోకండి దయచేసి. హల్లెలూయా. యేసు ప్రభు 12 మంది శిష్యులు ఉన్నప్పుడు డీప్ థింగ్స్ చెప్పేటోడు. 5,000 మంది ఉన్నప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్, పరలోక రాజ్యము విత్తనాలు లాంటివి అది చెప్పేటోడు. హల్లెలూయా. కానీ అదే శిష్యులు మళ్ళీ ఏమనుకునేవారు? ఇంతమంది ఎందుకు రావట్లేదు? మళ్ళీ అదే శిష్యులు యేసు ప్రభు ఎప్పుడు అలా అనుకోలేదండి. జీసస్ ఆల్వేస్ ఫీల్ సో హ్యాపీ వెన్ పీపుల్ ఆర్ లెస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాతాను
హెవెన్స్కి వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్ళాడంటండి. సాతాను దూతలంతా తీసుకుపోయి హెవెన్స్లో తీసుకుపోలేదు. దేవుని సన్నిధిలోకి సాతాను ఒక్కడే పోయాడా? సాతాను దూతలను తీసుకొని సాతాను పోయాడా? ఈ వెంట ఎలోన్. బికాజ్ ఆయనకి తెలుసు ఒక్కడిగా వెళ్తే ఎక్కువ డీప్ థింగ్స్ నేను పొందుకోవచ్చు అని. గ్రూప్గా వెళ్తే గాడ్ లిమిటెడ్ టు ద గ్రూప్. అంత స్థాయి లూసిఫర్కి మైండ్ సెట్ కలిగి ఉన్నాడండి. మనం ఎప్పుడు చిన్న స్థాయిలో చిన్న మైండ్ సెట్తో వేరే సంఘాలలో అంటారు కదా, మన దగ్గరికి ప్రజలు రావాలి. నన్ను ఎవ్వడు కలిసిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ సంఘంలో ఎంతమంది వస్తారా అంట. ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు నాకు, ఎవ్వడు కలిసిన మీ సంఘంలో ఎంతమంది వస్తారని. ఎంతమంది వస్తే నీకేంది, నాకేంది? నీ ప్రజలు కాదాలు, నా ప్రజలు కాదు. ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. దే ఆర్ బిలాంగింగ్ టు గాడ్. కానీ మనం ఏం ఆలోచిస్తాం? ఏం ఆలోచించడానికి ప్రశ్న, దట్స్ అ టెంప్టేషన్ ఫర్ ద పాస్టర్స్. ఏం ఆలోచిస్తాం? నా దగ్గర 200 మంది వస్తున్నారు, నా దగ్గర 50 మంది వస్తారు, నా దగ్గర 500 మంది వస్తారు. కొంతమంది ఎక్కువ మంది అయితే ఇంతమంది వస్తారని గర్విస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంకా 1000 మంది రాని, ఖచ్చితంగా 10 మందితోనే మన సెషన్ పెట్టాల్సి వస్తుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన వర్డ్? 1000 మంది వచ్చినా బలమైన వ్యక్తులు ఎవరైతే 20-30 మంది ఉంటారో వాళ్ళతోనే మళ్ళీ సపరేట్గా గురువారం శుక్రవారం మళ్ళీ మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. బికాస్ గొర్రెలు వేరు, మేకలు వేరండి. సింహం వేరు, గొర్రెలు వేరు. యువర్ లెవెల్ ఈజ్ యువర్ కమిట్మెంట్స్. హల్లెలూయా, హల్లెలూయా. సో మిరాకిల్ చేద్దామా? మన దగ్గర చాలా మంది వస్తారు, చేద్దామని చెప్పండి. మీ సంఘం పర్మిషన్తో నేను అడుగుతాను, చేద్దామా? చేస్తే ఊర్లలోకి వెళ్ళి చేద్దాం. ఇన్స్టాంట్ మిరాకిల్స్. నడవలేకుండా కుంటుతా ఉంటాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్స్టాంట్ మిరాకిల్ చేద్దాం. వాడు రాకపోని రెడీ ఉన్నారా? మీరు నాకు సపోర్ట్ చేస్తారా? కనీసం ఫిజికల్గా అయినా, స్పిరిచువల్గా అంటే చేయలేదేమో కానీ ఫిజికల్గా అయినా అలాంటి వాళ్ళని చూపించటానికైనా మీరు సపోర్ట్ చేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి స్వస్థత లేదు, స్వస్థత ఇద్దాం. కొంతమందికి ఆరోగ్యమే లేదు, అవయాలే లేవు. కొంతమంది కిడ్నీ పోతుంది, ఇప్పుడు గుడ్డితనంలో ఉన్నాడు. రకరకాల అవయాలు కొంతమంది కోల్పోయారు, ఖరాబ్ అయిపోయినాయి, డాక్టర్స్ తీసేశారు. కొత్తవి ఇవ్వలేడంటారా దేవుడు? ఇవ్వలేదంటారా? ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉందండి? ఉందా? నిజంగా ఉందా ఫెయిత్? స్త్రీకి పరిపూర్ణమైన మెచ్యూరిటీ, పరిపూర్ణం కాదు కానీ ఒక లెవెల్లో మెచ్యూరిటీ 40 సంవత్సరాలకో 35 సంవత్సరాలకో వస్తుంది. పురుషునికి 40 సంవత్సరాలకు వస్తుంది ఇప్పుడు జనరేషన్ని బట్టి. కానీ స్త్రీ ఎప్పుడు కనేస్తుంది పిల్లలందరినీ? 25-30 లోపే. పుట్టిన వాళ్ళంతా మెచ్యూర్లెస్సే పుడతారు. ఆడంతా ఆగమాగంతోనే పుడతారు, ఆగమాగంతోనే పెరుగుతారు, ఆగమాగంతోనే దేవుని చిత్తాన్ని చేస్తాడు మళ్ళీ. ఎందుకంటే నీ బ్లడ్లో ఎంత జ్ఞానం ఉందో అంతే నీ జనరేషన్కి ఇవ్వగలుగుతావు. 25 సంవత్సరాలకు ఏం జ్ఞానం ఉంటే చెప్పండి? బ్లడ్లో మితి జ్ఞానమే ఉంటుంది. ఆ మితి జ్ఞానంతోనే పిల్లలు కంటారు, ఆ పిల్లలు కూడా మితి జ్ఞానంతోనే పెరుగుతారు. మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది? మెల్లి ఈ జనరేషన్ బట్టి 35-40. అప్పటి వరకు గర్భసంచి ఫట్ ఉంటుందా? తీసేస్తారు, అయిపోతుంది. అప్పుడు దేవుడు ఉదయించి చిత్తాన్ని కలగజేస్తాడు. అబ్బా, ఇప్పుడు ఒక జనరేషన్ని నువ్వు తీసుకొస్తే ఆ వ్యక్తి నేను పరిపూర్ణం చేయగలుగుతాను, ఎందుకంటే నా విషయంలో నువ్వు చాలా జ్ఞానం కలిగిన స్త్రీగా ఉన్నావు, ఇప్పుడు కంటే బాగుంటుంది అంటే. అప్పటికి ఏముంది? గర్భసంచి అంతా పోయింది. ఉంటుంది అప్పటికి 40 సంవత్సరాలకి 35 సంవత్సరాలకి అదంతా తీసేసుకుంటాం, కంప్లీట్గా అదంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. నేను చెప్పేది వాస్తవం, ఇట్స్ ట్రూత్. హల్లెలూయా. దేవుడు కొత్తది ఇవ్వలేడు అంటారా? చెప్పండి, దేవుడు కొత్తది ఇవ్వలేడు అంటారా? ఇస్తారు, కానీ విశ్వాసం లేదు. ఎంతమందికి అర్థమైన స్త్రీలు మీ అందరికీ?
తక్కువ మంది ఉన్న స్త్రీలు ధన్యులు మీరు అంతే ఈరోజు. అర్థమైందా కనీసం నేను చెప్పిన వాక్కు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అబ్రహాం, ఐజాక్ అండ్ యాకోబ్, యోసేపు, దే ఆర్ ద మెచ్యూర్డ్ పీపుల్ బికాస్ దే ఆర్ ద లివరేజ్. దేవుని ఒక పక్షమున వాళ్ళు నిలవబడి సమస్త విధములైన జ్ఞానాన్ని వాళ్ళు చిన్నతనములోనే పొందుకొని సమస్తాన్ని సమాప్తము చేసి అప్పుడు ఆ స్టేజ్లోనికి వాళ్ళ పిల్లలు కనడానికి వెళ్ళారంట. దట్స్ ద స్టేజ్ టు కీప్ ద జనరేషన్స్. హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ కళ్ళు తెరవబడును గాక. పెళ్లి కాని వారందరూ కూడా తెరవబడును గాక, తెరవబడును గాక. యేసు నామమున తెరవబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైంది కదా. ఆరోగ్యం లేని వాళ్ళకు కూడా ఆరోగ్యం దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా. దేవుడు ఈరోజు అట్టి కృప మనందరికీ. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ గ్రేస్. కరువు ఉన్న టైంలో, కరువు లేని టైంలో దేవుడు ఎలా పనిచేస్తాడు అనేది మీ అందరికీ అర్థం కావాలి. మందిర విషయంలో, సంఘ పరంగా, దైవజనుని పరంగా, ఒక విశ్వాస సంబంధమైన వ్యక్తి పరిచర్య చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి పరంగా, ఎలాంటి వ్యక్తుల పరంగానైనా దేవుడు కరువు వచ్చిందా, కరువు వచ్చినప్పుడు ఒకలాగా పనిచేస్తాడు, కరువు లేని సమయంలో అనగా సమృద్ధి ఉన్న సమయంలో ఒకలాగా పనిచేస్తాడు. అందుకే గాడ్ నెవర్ ఎక్స్పెక్ట్ థింగ్స్ ఫ్రమ్ యూ వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రాస్పర్ స్టేజ్. గాడ్ ఎక్స్పెక్ట్ థింగ్స్ ఫ్రమ్ యూ వెన్ యూ ఆర్ ఇన్ ద ల్యాక్. లేమిలో ఉన్నప్పుడే దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాడు థింగ్స్ని. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా కాపరి. నెక్స్ట్ చెప్పండి, 23వ కీర్తన అందరికి తెలిసిన విషయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదువా, కలగదా? ఎందుకు కలగదు? హల్లెలూయా. మెడిటేట్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుడి వాక్యం దీవించి మనందరిలో స్థిరపరచును గాక.